వచ్చేసి వెంకట్రావు స్టడీగా పెట్టారు. మాకు వచ్చేసి సువర్ణధర్ని ఇన్ఫ్రా డెవలపర్స్ ఫస్ట్ యానివర్సరీ డే ఈ రోజుతో సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. దీనికి ముఖ్య కారణం కస్టమర్స్ అందరికీ సువర్ణధర్ని తరపు నుంచి ఫస్ట్ యానివర్సరీ డే శుభాకాంక్షలు. అదేవిధంగా మా దగ్గర పనిచేస్తున్న మార్కెటింగ్ మిత్రులందరూ, మా సోదరులు వాళ్ళందరికీ ఫస్ట్ యానివర్సరీ డే శుభాకాంక్షలు. నిజంగా ఈ 1 yearలో చాలా సక్సెస్ఫుల్గా కంపెనీని ముందుకు తీసుకెళ్ళాం. అదేవిధంగా దాదాపు ఒక 70 members ఉన్నారు టీం వచ్చేసి, మార్కెటింగ్ టీం మొత్తం కూడా. మా దగ్గర పనిచేస్తున్న లీడర్స్ అశోక్, నాగరాజు, కోటి, జయరాజ్, భాగ్యరాజ్, ఇలా మొత్తం కూడా వచ్చేసి రంగారావు, మొత్తం 6 మంది లీడర్స్ ఉన్నారు. నిజంగా వాళ్ళు మంచి ఎఫెక్ట్ పెట్టి కంపెనీని స్థాయిలో నిలబెట్టారు. నిజంగా మీ మీడియా మిత్రుల సమక్షం మధ్యలో వాళ్ళందరికీ వన్స్ అగైన్ కంగ్రాట్స్ చెప్తున్నాను. అదేవిధంగా మీ మీడియా మిత్రులందరూ మా దగ్గరకు వచ్చి సపోర్ట్ చేస్తున్నందుకు నిజంగా హార్ట్లీ థ్యాంక్స్ అండి మీకు. అదేవిధంగా ఇంకా ముందు రాబోయే రోజుల్లో ఇంకా మంచి బ్రాంచెస్ ఓపెన్ చేసి నెక్స్ట్ సెలబ్రేషన్ ఇంకా మంచి సక్సెస్లో పాల్గొనాలని, మీరు కూడా మాతో పాటు జర్నీ చేయాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అదేవిధంగా కస్టమర్స్ అందరికి కూడా ఇప్పుడు దాకా సువర్ణధర్నిలో తీసుకున్న కస్టమర్స్ అందరికి కూడా రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ చేయించాం. అరౌండ్ ఒక 13,000 గజాల దాకా రిజిస్ట్రేషన్ అయింది. తీసుకున్న ప్రతి కస్టమర్కి మా కంపెనీ నుంచి అందరికీ కంగ్రాట్స్ చెప్తున్నాను. మన బ్రాంచ్లు ఎక్కడ ఉన్నాయి? మన బ్రాంచెస్ వచ్చేసి మన హెడ్ ఆఫీస్ వచ్చేసి గుంటూరు అండి. మన బ్రాంచ్ ఆఫీస్ వచ్చేసి నెక్స్ట్ నర్సరాపేట, ఒంగోలు, విజయవాడ, ఈ 3 బ్రాంచ్లు కూడా ఓపెన్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం. ఫస్ట్ యానివర్సరీ డే కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ యానివర్సరీ డే కల్లా ఈ 3 బ్రాంచెస్లో ఓపెన్ చేయాలనుకుంటున్నాం. అదేవిధంగా మన ప్రాజెక్ట్స్ వచ్చేసి పెద్దపలకూరు ప్రాజెక్ట్ కంప్లీట్ చేసాం, నల్లపాడు ప్రాజెక్ట్ కంప్లీట్ చేసాం, పుత్తూరులో ఆల్రెడీ లీడింగ్లో ఉన్నాం. నెక్స్ట్ వేరే చోట్ల పేరిచర్ల ఒకటి, ఎడ్లపాడు ఒకటి, కొన్ని చోట్ల ఒంగోలు ప్రాజెక్ట్ ఒకటి, ఒక రాబోయే రోజుల్లో వచ్చేసి ఒక 4-5 ప్రాజెక్ట్స్తో మనం ముందుకెళ్తున్నాం. నిజంగా మేమింత సక్సెస్ఫుల్గా వెళ్ళడానికి నా పార్ట్నర్ గోవర్ధన్ కూడా నాకు దగ్గరుండి నాకు సపోర్ట్ చేసి మీ అంటే నేను సార్ అని చెప్పేసి అని హ్యాపీగా సక్సెస్ఫుల్గా ప్రతి దాంట్లో నా బ్యాక్ బోన్గా ఉండి ఈ కంపెనీని ఇంత ముందు నుండి సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళడానికి కారణం గోవర్ధన్. నమస్కారాలండి. సువర్ణధర్ని ఇన్ఫ్రా డెవలపర్స్, దీనిలో నేను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ని, మా సార్ వచ్చేసేసి మేనేజింగ్ డైరెక్టర్. అలాగే వచ్చేసి ఒక 1 year సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము ఈ సువర్ణధర్ని ఇన్ఫ్రా డెవలపర్స్ని. దీనిలో పాలు పంచుకున్న ప్రతి ఒక్క మార్కెటింగ్ పర్సన్కి, లీడర్స్కి, మమ్మల్ని ఇంత ఇదిగా సక్సెస్ చేసినందుకు వాళ్ళకి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే మా కస్టమర్ దేవుళ్లకు వాళ్ళకు కూడా పేరున వాళ్ళకి మాకు సపోర్ట్ చేసినందుకు వాళ్ళందరికీ కూడా పేరున థ్యాంక్స్ అండి. అలాగే వాళ్ళకి మా కస్టమర్స్కి బెస్ట్ సర్వీస్ ఇవ్వాలనేదే మా ఇంటెన్షను. ఇంతమందికి చాలామందికి మా వాళ్ళు చెప్పినట్టు దాదాపు 13,000 గజాలు 1 yearలో ఫస్ట్ స్టార్టింగ్ కంపెనీ అయినా కానీ ఒక 13,000 గజాలు మేము రిజిస్ట్రేషన్ చేసి బెస్ట్ సర్వీస్ చేసాము. అలాగే ఉన్న కస్టమర్లే మా దగ్గర రిపీటెడ్గా కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా అంత నమ్మకం మేము కలిగించామని మేమైతే అనుకుంటున్నాం బలంగా. ఇంకా ముందు వాళ్ళకి ఇంకా బెస్ట్ సర్వీసెస్ ఇవ్వాలి అనేదే మా కంపెనీ యొక్క ఉద్దేశం. అలాగే మా కంపెనీలో చేసేది ఏంటంటే దూర ప్రాంతంలో కాకుండా కస్టమర్స్కి అనువుగా మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్లోనే మేము లేఅవుట్స్ చేస్తున్నాము. మున్సిపల్ కార్పొరేషన్ లేఅవుట్సే మనం చేస్తున్నాము. దానివల్ల ఏంటంటే వాళ్ళకి స్పీడ్గా గ్రోత్ ఉంటుంది. కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి వాళ్ళకి ముందుకు రావడానికి 1 or 2 yearsలోనే కన్స్ట్రక్షన్ వచ్చే విధంగా మేము ప్రాజెక్ట్స్ చేస్తున్నాము. అలాగే ఈ ఇయర్ ఇంకా మేము పెద్ద ప్రాజెక్ట్స్ చేద్దామని చెప్పి నిర్ణయం తీసుకున్నాము. అవి కూడా కమింగ్ సూన్, త్వరలో మేము వెల్లడి చేస్తాము అందరికీ కూడా సోషల్ మీడియాస్ ద్వారా. అలాగే మా కంపెనీ ఇంత అభివృద్ధి చెందడానికి లేఅవుట్స్ చూడడము, రైతులతో మాట్లాడడం, అలాగే మేనేజింగ్ చేయటం, మా మేనేజింగ్ పార్ట్నర్ మా మిత్రుడు కేవీఆర్ సార్, ఆయనకి ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటాను. ఆయన
మా ఇద్దరి కలయిక ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మమ్మల్ని నమ్ముకున్న లీడర్స్కి అలాగే టీంకి మేము ఎప్పుడు కూడా మీ ముందు చెప్తున్నాము, ప్రమాణం చేసి ఎప్పుడు కూడా ఎవరికి అన్యాయం చేయము, న్యాయబద్ధంగా మేము ఉండి కంపెనీని ముందుకు తీసుకెళ్తామని